వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను కొంచెం ఆమ్లెట్ వెరైటీగా వేస్తున్నానండి. మా పిల్లలకి చేసేదాన్ని నాకు గుర్తొచ్చి చేస్తున్నాను. ఇదిగో ఆలు ఉడకబెట్టుకుని ముక్కలు దీంట్లో గబుక్కున వేసాను. మీకు గుడ్డు చూపించాలి కదా, ఇది 2 ఎగ్స్ అండి. ఇదిగో సన్నగా తరుక్కున్న అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, తర్వాత సేమియా కొంచెం ఒక్క పొంగు రానిచ్చి తీసేసానన్నమాట. అది ఈ ఆలు ఇదంతా మిక్సీ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం. సరేనా? మళ్ళీ చూపిస్తా మీకు వేసుకునేటప్పుడు. చూసారా? అదిగోండి, ఇదంతా మ్యాష్ చేసుకోవాలండి మనం. సరేనా? ఉప్పు, కారం అన్నీ వేద్దాము. పసుపు వేసుకోక్కర్లేదండి, మనం ఇది వేసుకోవాలంటే. బలంగా ఉన్నవాళ్ళు బాగా కలపండి. సరేనా? ఉప్పు, కారం ఇద్దాం. కొంచెం ఉప్పు తక్కువ వేసుకుందామండి, ఎందుకంటే పసుపు అక్కర్లేదు మనకి. వేసుకుంటే బాగానే ఉంటుంది, మీ ఇష్టం. అది కారం సరిపోద్ది నాకు. ఇలా కలిపేసుకోవాలి. అన్నీ కలుపుకొని చిన్న చిన్న గారెలాగా వేసేసుకుందాం. సరేనా? కొంచెం ఆయిల్తో కలిపి చూపిస్తానండి. వేడైన తర్వాత స్టవ్ వెలిగించుకున్నానండి. కొంచెం ఆయిల్ ఇదే పోద్దాం చూస్తారు. పర్వాలేదు, అన్నిటికి కావాలి. ఇలా వేసుకోవాలండి. వేసుకొని మన ఇష్టమైతే తర్వాత ఒక్కొక్క చుక్క వేసుకుందాం, మనకు కావాలనుకుంటే. లేకపోతే లేదు. ఇది ఆయిల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మనం ఎక్కువగా, కానీ నేను చేయనండి, అప్పుడప్పుడు ఇలా చేసేస్తాను. చూసారా? అన్నీ వేసాను. ఇలాగే వేసుకోండి, చాలా బాగుంటుంది అసలు. మీరు తిని చూడండి. జీలకర్ర ఏం లేదు, జీలకర్ర వేస్తాను. గుర్తు చేయండి, జీలకర్ర వేయలేదు ఆంటీ అని. సరేనా? కామెంట్లో చెప్తా ఉండండి. దిట్టంగా వేసాను. ఇది పిల్లలు వచ్చే వరకు మీరు చేసి పెట్టండి. బాక్సులు లేపేస్తారు ఒకవేళ స్కూల్ టైంలో కూడా. మీరేమి చింతపడక్కర్లేదు, తిన్నారు పిల్లలు అని. అందరికి పెట్టేస్తారు, వాళ్ళు తింటారు. అర్థమైందా? చక్కగా చిన్న చిన్న అంత రౌండ్ రావలేండి. నా చెయ్యి వణుకుతూ ఉంది. చూసారు కదా? ఇలా అట్టు కూడా వేసేసుకోవచ్చండి, ఇంకెంత లావున వచ్చేస్తుందని. కొంచెం కొంచెం చేసుకుంటే నచ్చు బాగుంటుందండి. చూడండి, సూపర్గా ఉంటుంది చూడండి. మీ వాడు తాగుతారా? తాగేటప్పుడు ఇట్లా పెట్టేయండి. సరేనా? మా వాళ్ళకంతా ఇట్లానే చేసి పెట్టేసేదాన్ని. చాలా మెచ్చుకునేవాళ్ళు. ఇదేంటి అసలు అని. ఎప్పుడు తినేవాళ్ళు కాదు, అది తెలిసేది కాదు వాళ్ళకి ఇదేంటని. కానీ ఆమ్లెట్ అని తెలుస్తుంది. చిన్న చిన్నగా చేసే వరకు ఏంటి అని. పిల్లలకి కూడా బాక్స్లో పెట్టేసేయండి. అన్నం పెట్టకపోయినా వాళ్ళు అన్నం తినరు ఒక్కోసారి. ఇదైతే వాళ్ళు చక్కగా తీసుకుని తినేస్తారు వాళ్ళు నీట్గా. ఎన్ని పెట్టితే అన్ని వద్దనరు.
ఒకసారి కనిపించాలి. సరే వేసుకున్నాయి. ఆలుగడ్డ ఉడికించుకోవాలండి. అది కూడా సేమియా కూడా ఒక పొంగు రానివ్వాలి మీరు, సరేనా? ఎందుకంటే దీంట్లో ఎగ్గు తొందరగా ఉడికిపోద్ది, మనకి తెలుసు కదా. అందుకు సాస్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మనకంటే అది చిన్నపిల్లలకి ఇస్తే మంచిది, తింటారు. మనం అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసానండి, దానికోసం మనం నంచుకోపోయినా కూడా. పొద్దున్నే కూడా మీకు టిఫిన్ కావాలనుకుంటే మాత్రం ఇలా చేసేసుకోండి. అసలు కడుపు ఫుల్ అయిపోద్దండి, ఒకళ్ళకి సరిపోద్ది ఇది. ఇలా ఈ ఇడ్లీలు దోశలు తినే బదులు ఇవి కూడా తినొచ్చు. బాగున్నాయా? చాలా బాగున్నాయి కదా. దీంట్లోకి అల్లం చట్నీ కానీ ఇట్లా ఆవకాయ అయినా బాగుంటుందండి. నాకైతే నేను ఏది ఉంటే అది వేసుకుని తినేస్తా, ఏదో రెండు మిగిలితే, మిగలకపోతే ఏది లేదు. ఇవి నా కోసం ప్రత్యేకంగా చేసుకోను, పిల్లల కోసం చేశాననుకోండి కంపల్సరీగా. వాళ్ళు ఎక్కువ తక్కువ పెట్టేసుకుని వెళ్ళిపోతారండి, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టేస్తారు మెయిన్. దానికోసం అని వాళ్ళు ఎక్కువగా తీసుకుని వెళ్ళిపోతారు, మనల్ని అడగరు చేసావా లేదా, అక్కడ పెట్టామా టేబుల్ మీద అంతే, అందుకుని వెళ్ళిపోతారు, తింటానే ఉంటారు ఫుల్గా. చూడండి ఎలా కాకున్నా. ఇంతేనండి, అయిపోయింది, తీసేద్దాం. ఉల్లిపాయ అది ఇది చక్కగా వేగిద్దండి, మనం ఏమీ ఇది చేయక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఇది ఫస్ట్ వేసాను కదా, చాలా కలర్ వచ్చేసింది. సరే ఓకేనా, మళ్ళీ వేసాడు. చూసారా, సూపర్గా ఉంటుందండి. ఇది పచ్చిది అయితే చాలా బాగుండేది, మనకి పచ్చిగా లేవు. నాకు కొత్తిమీర కరివేపాకు తర్వాత ఇవన్నీ బిర్యానీలు వేస్తాం కదా మసాలా, అదనమాట నేను చల్లేది. ఇంకొకటి అల్లం వెల్లుల్లిపాయ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర లేదు, పట్టింది, అందుకే వెళ్ళా. ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. తిని చూడండి ఒక్కసారి. సూపర్ అండి, చాలా బాగుంది, చేసుకోండి, తినండి. లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు, బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా.